వేరే మతాలను కించపరిస్తే శిక్షించేలా చట్టం. మైనారిటీల హక్కులకు భంగం కలిగితే అండగా ఉంటాం. సంక్షేమ పథకాల్లో దళితులు, గిరిజనులు, మైనారిటీలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. యేసుక్రీస్తు బోధనల స్ఫూర్తితో పాలన సాగిస్తాం. డిసెంబర్ నెల కాంగ్రెస్కు మిరాకిల్ మంత్ అని వెల్లడి. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరపున క్రిస్మస్ వేడుకలు. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ వేడుకలైతే ఉండే. కాంగ్రెస్ వేడుకలకు వెళ్ళి మాట్లాడుతున్నట్టున్నారు. వేరే మతాలను కించపరిస్తే శిక్షించేలా చట్టం చేస్తాం. ఎవరిని మతం పేరుతో మాట్లాడి కించపరచడం అయితే అది మంచిది కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. మతాల పేర్లు చెప్పి ఈ గొడవలు చెప్పడము ఇలాంటివన్నీ కట్ చేయాలని చెప్పేసి అలాంటి చట్టం తీసుకొస్తున్నారు. రైలు ఢీకొనడంతో 8 ఏనుగులు మృతి. అస్సాంలోని హోజాయ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. ఇంజన్ సహా 5 బోగీలు పట్టాలు తప్పాయి. ఐఏఎస్లు కావాలను. రాష్ట్రంలో తీవ్ర కొరత. ఒక్కొక్కరికి 3-4 శాఖల బాధ్యతలు. అదనంగా 45 మందిని కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నా నో రెస్పాన్స్. సోషల్ మీడియాలో మీ పోస్టులో స్కామ్. ఉద్యోగానికి పెళ్లికైనా పారిస్ వెళ్లాలనుకున్న కీలకంగా సోషల్ మీడియా బిహేవియర్. ఒక చెడ్డ పోస్టుతో భవిష్యత్తు తలకిందులయ్యే ప్రమాదం. ఉద్యోగాలు రాకపోవచ్చు. ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. విదేశీ వీసాలు రిజెక్ట్ చేస్తున్నాయి. సోషల్ మీడియా స్క్రీనింగ్ చేస్తున్న కంపెనీలు. వివిధ దేశాలు చెడు కంటెంట్ పెట్టకుండా బాధ్యతగా ఉండాలంటున్న టెక్ నిపుణులు. ఈ సోషల్ మీడియాలో అంటే వాళ్ళ గురించి చెడు పెట్టడం వల్ల చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతుందన్నమాట. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగేసి వస్తుంది అంటారు కదా, అట్లుంటుంది సోషల్ మీడియాలో. చెడు గురించి ఏమన్నా మనం పోస్ట్ చేయగానే కథ మొత్తం వెళ్ళి స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది. ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 3 కోట్ల బీమా చేయించి తండ్రిని చంపిన కొడుకులు. తండ్రి పేరుపై 3 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించి పాముతో కాటు వేయించి చంపారు 2 కొడుకులు. ఆ తర్వాత బీమా డబ్బులు క్లియర్ చేస్తున్నారు. అనుమానంతో పోలీసులు కేసు దర్యాప్తు చేయడంతో విషయం బయటపడింది. తమిళనాడులోని పాతతూర్పేటలో ఈ దారుణ వెలుగు చూసింది. ఈ కామన్ అయిపోయింది ఇదైతే. ఇన్సూరెన్స్ చేయించడము, ఇంట్లో ఎవరికైనా ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళని చంపేద్దాం, ఆ పైసలు వస్తాయని చెప్పేసి చాలా అనుకుంటున్నారు. వీళ్ళేమో మంచిగా అప్పులు చేసి అవి చేసి బలాదూర్ చేసి పైసలు పీకల దాకా మీద ఉంటుందన్నమాట. అడిగిన దగ్గరనేమో కావాలని వాడు అడగడము, వీళ్ళేమో ఏం చేయాలో తెలియక ఇంట్లో వాళ్ళ మీద పాలసీ ఉంది కదా, వాళ్ళని చంపేస్తే పైసలు వస్తాయి మనకి అని చెప్పేసి వాళ్ళని చంపడం అయితే జరుగుతుంది. ఇంకా ఎముకలు కొరికే చలి. రాష్ట్రంలో భారీగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు. ఈ చలి తీవ్రత అయినా ఈ ఒక 3-4 డేస్ నుంచి అయితే విపరీతంగా ఉంది. ఎంత అంటే చాలా పెరిగిపోయింది మా రాష్ట్రంలో అయితే. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. స్వెటర్ వేసుకోవడం అలాంటివి జాగ్రత్తలు తీసుకోండి. ఈ చలి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా పెరిగిపోతాయి. కొంచెం ఈ చలికి జాగ్రత్తగా ఉండండి. గడప లోపలికే గవర్నమెంట్ వైద్యం. హాస్పిటల్ మెట్లు ఎక్కలేని వారి కోసం పాలియేట్ కేర్ సేవలు. రాష్ట్రంలో క్యాన్సర్, పక్షవాతం బాధితులకు మెరుగైన ట్రీట్మెంట్. ఇంటి వద్దే ఇంజెక్షన్లు, డ్రెస్సింగ్స్, ఫిజియోథెరపీ. కండిషన్ సీరియస్గా ఉంటే అంబులెన్స్లో తరలింపు. ఈ ఏడాది 33 జిల్లాల్లో 31,000 మందికి ఇంటి వద్దనే అందించిన చికిత్స. ఇదైతే చాలా మంచి ఆలోచన. ఎందుకంటే చాలామంది ముసలి వాళ్ళు ఉంటారు, కొంతమంది నడవలేని పరిస్థితి. వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం చెక్ చేయడం అనేది, చూడడం అనేది చాలా గొప్ప పని ఇదైతే. ఇలా ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకెక్కువ ఉండాలి. మంచి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు తొందరగా కోలుకునేటట్టు ట్రీట్మెంట్ అయితే అందించాలి. పైసల గురించి ఆలోచించకుండా
మనిషి కోసం ఆలోచించి చేయాలి. అనుకున్న లక్ష్యం రెబల్స్ వల్లే చేరలేకపోయాం. 15-20 నియోజకవర్గాలలో సమన్వయ లోపం. సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి. పరిషత్ ఎన్నికల్లో ఈ పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం. పంచాయతీ ఫలితాలపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షితో రివ్యూ. గాంధీ పేరు వింటేనే మోదీ, అమిత్ షాకు వణుకు. గాంధీ ఫ్యామిలీని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదని పీసీసీ చీఫ్ విమర్శ. స్కామ్లో కేంద్రం వాటా తగ్గించడం సరికాదు మంత్రి వివేక్. స్కీమ్లో కేంద్రం వాటా తగ్గించడం సరికాదు. కేంద్రం దిగొచ్చేదాకా పోరాటం ఆగదని కామెంట్. స్కీమ్ లేకుండా చేసేందుకు కేంద్రం కుట్ర. ఉపాధి నుంచి గాంధీ పేరు తొలగించడంపై పీసీసీ ఆధ్వర్యంలో నిరసన. నేను ఫెయిల్యూర్ లీడర్ని కాను. వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 32 జిల్లా పరిషత్లకు 136 మున్సిపాలిటీలను గెలిచాం. కేటీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎలక్షన్కు వెళ్ళాలి. తాండూరు నియోజకవర్గ సర్పంచులతో మీటింగ్ అనంతరం నాలెడ్జ్ ఉంటే సరిపోదు, ఎథిక్స్ ఉండాలి. నియామకాల్లో మెరిట్ ముఖ్యం. మాల్ ప్రాక్టీస్ను సహించేది లేదు. సిపి రాధాకృష్ణన్. పారదర్శకత ప్రజలకు కనిపించాలి. పీఎస్పీల చైర్మన్ల సదస్సులో మాట్లాడిన ఉపరాష్ట్రపతి. రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి. భూసేకరణతో లీడర్లు, రియల్టర్లే లాభపడుతున్నారు. జోన్ల పేరుతో అన్యాయం చేయొద్దు. బండారు దత్తాత్రేయ. హెచ్ఎండిఏ పరిధిలోని రైతుల పరిస్థితిపై రౌండ్ టేబుల్ సమావేశం. రైల్లో నుంచి దూకి నవ దంపతులు ఆత్మహత్య. యాదగిరిగుట్ట సమీపంలో ఘటన. రైల్లో దంపతులు గొడవ పడుతున్న వీడియో వైరల్. మృతులది ఏపీలోనే పార్వతీపురం, మన్యం జిల్లా. ఈ మధ్య ఇట్లా అండర్స్టాండింగ్ లేకపోవడం అయితే చాలా దారుణాలు అయితే జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండక మాట పెరిగి తీసుకోలేక సూసైడ్ చేసుకోవాలి. వీళ్ళతో నాకేంది, తనతో నాకేంది, వీడితో నాకేంటి అని చెప్పి అనుకొని చాలామంది అయితే విడిపోతున్నారు. ఇంకొంతమంది కోపంలో అయితే విచక్షణ కోల్పోయి వాళ్ళని కొట్టడము, లేకపోతే వారు అంటే సూసైడ్ చేసుకోవడము అలాంటివి అయితే చేస్తున్నారు. ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు అట్లా గొడవ పడేసి ట్రైన్ల నుంచి దూకి చనిపోవడం వల్ల ఏమైనా వస్తుందా? ఏం రాదు. వాళ్ళ పేరెంట్స్కి బాధ తప్ప ఏది ఉండదు. బడ్జెట్పై కసరత్తు షురూ. సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించేలా ప్రపోజల్స్ ఉండాలి. ముందస్తు అనుమతి లేకుండా కొత్త స్కీమ్లు చేర్చొద్దు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జీతాలకు ప్రత్యేక ఖాతా. డిసెంబర్ 31లోగా హెచ్ఓడీలు, జనవరి 6లోగా సెక్రటేరియట్ హెడ్స్ వివరాలు పంపాలి. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. ప్రియురాలి తిండి ఖర్చులు తిరిగిప్పించండి. ఇద్దరు ప్రేమించుకున్నారనమాట. ప్రేమించుకొని వాళ్ళు పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు. అయితే ఈ అమ్మాయి కంటే ఇక కొంచెం నచ్చలేదు అనమాట. నచ్చకపోతే మనోడు ఏం చేసిండు, ఇంకా వద్దులే మనం వదిలేసుకుందాం అని చెప్పి అన్నాడు. అయితే మనోడు ఇద్దరు కలిసి తిరిగినప్పుడల్లా ఖర్చు అయితే మనోడే పెట్టుకున్నాడు. ఆ ఖర్చు అంతా నాకు ఇప్పించాలా, నాకు కావాలని చెప్పేసి మనోడు కోర్టులో అయితే కేసు వేశాడు. అయితే దాన్ని మన కోర్టు అయితే కేసు విచారించిన న్యాయమూర్తి అయితే ఈ సొమ్ము ఇట్లా పెట్టిన సొమ్ము అయితే తిరిగి ఇవ్వడం సరికాదని కేసు అయితే కొట్టేసింది.